హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు నేను బెండకాయ టమాటా కూర అయితే చేస్తున్నానండి. నేను ఎలా చేస్తున్నాను ఏంటో ఒకసారి మీరు కూడా చూడండి. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని నేనైతే డేక్షా పొయ్యి మీద పెట్టుకున్నాను. డేక్షా వేడైందండి. దీంతో ఒక గరిటె నూనె అయితే వేసుకున్నా. ఇది 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అన్నమాట. రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి. ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి తుంపుకొని వేస్తున్నాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిర్చి, బెండకాయ టమాటా కూర అండి. మామూలుగా ఇదివరకు ఒకసారి బెండకాయ టమాటా కూర ఈ ఛానల్లో పెట్టానండి. అది వేరే ఇంకోలా చేశాను. ఇప్పుడు నేను వేరే పద్ధతిలో చేస్తున్నాను. ఒకసారి చూడండి మీరు కూడా. ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుందాం. 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. అది చిన్న స్పూన్ కాబట్టి దాంతో అవ్వట్లేదంటే 1 స్పూన్ పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇక్కడ నేను కల్లుప్పు వేస్తున్నానండి. ఇవైతే వేగుతూ ఉంటాయి. కొంచెం కరివేపాకు వేసుకున్నామండి. ఇవి వేగుతూ ఉంటాయి. మనమేమో దీనిలో ఒక 4 టమాటాలు అయితే వేస్తానండి. నేను ఇలా కొంచెం సన్నగా సిమ్లో పెట్టానండి. నేను ఒక 4 టమాటాలు అయితే మిక్సీ జార్లో వేసుకున్నాను. దీన్ని పేస్ట్ చేసి ప్యూరీ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు ఇవి బాగా వేగాయి కదండి. ఇప్పుడు ఒక 5 టమాటాలు అయితే నేను ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో ఇదైతే వేసేసుకుందామండి. ఫ్లేమ్ పెంచుకుందాం కొంచెం. అలాగే ఈ జారు ఉంది కదా, మిక్సీ జార్ ఉంది కదండి, ఇప్పుడు మిక్సీ పట్టిన జారు, దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని దీనిలో అయితే వేస్తున్నాను. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఉడికించుకుందామండి. అలాగే దీనిలో కొంచెం కారం కూడా వేసేసుకుందామండి. పనిలో పని. ఇప్పటిదాకా మనం కారం అయితే వేసుకోలేదు కదా. కారం వేద్దాం. మీరైతే మీ కారం మీరు ఎంత తింటారో ఏంటో మీరు చూసుకుని వేసుకోండి. నేనైతే 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఎక్కువైపోద్ది. చాలా తక్కువ తింటామండి మేము కారం, అందుకోసమని. మీరు కొంచెం కారం బాగా తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం వేసుకోండి. ఇంకో స్పూను, 1/2 స్పూన్ వేసుకోండి. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం దీనిలో బెండకాయ ముక్కలు అయితే వేసుకుందామండి. చూద్దామండి. చూసారా ఎంత చక్కగా ఈ టమాటా ప్యూరీ కూడా చక్కగా ఉడికిందండి, పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఇంట్లో వేసేసుకుందాం. పులుసు కాదండి, ఇది కూర. బెండకాయ టమాటా కూర. దీనిలో కొంచెం కొద్దిగా వాటర్ పోసుకున్నామండి. ఎందుకంటే బెండకాయ ఉడకాలి కదా, మరి బెండకాయ ముక్కలు కొంచెం ఉడకాలి కదా. చాలు.
మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు అయితే నేను దీన్ని కొంచెం వాటర్ తీసి వేసుకుంటాను. చూద్దామండి. ఇప్పుడు దీనిలో కొంచెం అంతా నేను ఇందాక చూపించాను కదా మీకు చింతపండు, ఆ చింతపండు రసం అయితే తీసుకున్నాను, దీనిలో వేస్తున్నాను. బాగా నీళ్ళన్నీ ఇదంతా ఎగిరిపోవాలండి. ఈ టమాటా జ్యూస్ ఇదంతా బాగా ఎగిరిపోతే, పులుసు కాదండి, బెండకాయ టమాటా కర్రీ నేను చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా అంతేనండి, కొత్తిమీర వేసేసుకోవడం ఉడికిన తర్వాత. ఉప్పు చూద్దాం ఎలా ఉందో, సరిపోయిందో లేదో. చాలేదండి, ఇంకొంచెం ఉప్పు అయితే పడుతుంది. ఈ రాళ్ళ ఉప్పు ఎంత వేయాలో ఏంటో నాకు అసలు ఈ కొలత తెలియదండి. మామూలు సాల్ట్ అయితే అందాకే తెలుస్తుంది కూరలో ఎంత వేయాలో ఏంటో. కొంచెం లో ఫ్లేమ్లో మనం దీన్ని కాసేపు మనం ఉడికించుకుందామండి. మూత పెట్టుకుందాం కాసేపు, చూద్దామండి. వావ్, బెండకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం దీనిలో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అయితే వేస్తున్నామండి లాస్ట్లో, చివరిలో. ధనియాలు జీలకర్ర పొడి ఇది వేయించి పెట్టుకున్న పౌడర్ చేసి, ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్న పౌడర్ అండి. ఇప్పుడు దీనిలో కొంచెం చివరిలో మనం కొత్తిమీర అయితే వేసేసుకుందాం. అంతేనండి, కొంచెం ఒక 2 సెకండ్స్ మనం ఇలా ఉంచేసి దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారండి, బెండకాయ టమాటా కూర రెడీ అయిపోయిందండి. చూసారు కదా నేను ఎలా చేశానో ఏంటో. మరి మీకు నచ్చిందా అండి ఈ కూర? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారా అండి, పులుసు కాదండి ఇది, ఓన్లీ బెండకాయ టమాటా కర్రీ. ఇది చక్కగా చపాతీలో కూడా తినొచ్చండి, పుల్కల్లో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా చేశానో మీరు చూసారు కదా, ఆ విధంగా ఒక లైక్ అయితే ఫస్ట్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.